హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ జిఐటి మోటో వ్లాగ్. సో ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్తో మేము ముందుకైతే వచ్చేసాము. ఈ ప్రోడక్ట్ గురించి లిటరల్లీ ఒక 6-7 months అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో లాస్ట్ 3-4 days నుండి బాగా స్ట్రగుల్ అయ్యి ఒక ప్రోడక్ట్ అయితే ఫిక్స్ అయిపోయాను, ఒక కంపెనీకి అయితే. అండ్ ఆ ప్రోడక్ట్ అయితే మీకు చూపించేస్తా. ఇట్స్ నథింగ్ బట్ ఫాగ్ లైట్స్. బండికి ఫాగ్ లైట్స్ అయితే కొనేసాము. సో నేను కొన్న బ్రాండ్ వచ్చేసి మోటో జీనియస్ VK70 Pro మోడల్. దీనికి కాంపిటేటివ్గా HJG 70 watt కూడా చూశాను, బట్ ఎందుకో ఫైనల్గా దీనికి వెళ్ళాలనిపించింది. ఎందుకు వెళ్ళాను, దీని డీటెయిల్స్ ఏంటి, దీని ప్రైస్ అంతా, ఎక్కడ పర్చేస్ చేశాను, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ జిఐటి మోటో వ్లాగ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద అన్బాక్సింగ్ ఒక చిన్న డిస్క్లైమర్. మనదేం టెక్ ఛానల్ కాదు, సో సూపర్ అన్బాక్సింగ్ లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనది మోటో ఛానల్ మొత్తం రగ్గడ్గా అయితే ఉంటుంది. సో మనం అన్బాక్సింగ్ చేసే ముందు వాళ్ళ ప్యాకేజింగ్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్యాకేజింగ్ అంత ప్రీమియంగా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే వితౌట్ ఎల్లో ఎల్ఈడి క్యాప్ అనమాట ఇది, అండ్ ఇదేమో విత్ ఎల్లో ఎల్ఈడి క్యాప్స్. వీటి గురించి లోపల ఇన్ డీటెయిల్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసినప్పుడు అయితే మాట్లాడతా. అండ్ ఇక్కడ కొన్ని వాళ్ళ మెయిన్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేసుకున్నారు. హై క్వాలిటీ ల్యాంప్, హై బ్రైట్నెస్ అండ్ లాంగర్ లైఫ్ స్పాన్ అని చెప్పి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో మెయిన్ బాక్స్ అయితే ఇదే మనకి, ఇందులోనే మన ప్రోడక్ట్ అయితే ఉంది. అండ్ ప్రోడక్ట్ బాక్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది, బట్ నో ప్రాబ్లం, ప్రోడక్ట్ అయితే సేఫ్గానే ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా. ఇదే వాళ్ళ దగ్గర ఉన్న లాస్ట్ పీస్, అందుకని చెప్పేసి నేను ఇంకోటి అడగలేకపోయాను వాళ్ళని. అండ్ ప్రోడక్ట్ బాక్స్ మీద కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. స్లో లైట్ డికే, సూపర్ బ్రైట్నెస్, ఈజీ టు అసెంబుల్ సంథింగ్. సో ఇంకా బాక్స్లోకి అయితే వెళ్ళిపోతాం. మ్యాగ్నెట్స్తో అయితే ఇచ్చారనమాట, ఈజీగా స్టిక్ అయిపోతుంది, చూసారు కదా, క్లిక్ సౌండ్. అండ్ ఓపెన్ చేయగానే మీకు మోటో జీనియస్ వారంటీ కార్డ్ అయితే మనకి ఇచ్చారు, బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదు. ఉన్నా కానీ 6 months అనుకుంటా. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టే, బట్ వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలనేది ఒక డ్రాయింగ్ రూపంలో అయితే మీకు ఇచ్చేసారు ఇక్కడ. అండ్ ఇదే మన మెయిన్ ప్రోడక్ట్. దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి గ్లౌజ్ అనమాట, మీకు ఓపెన్ చేసి చూపిస్తా. వీళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బాగుంది, చూడండి. ఎవరన్నా లైక్ బైక్కి కనెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి షాక్ తగలకుండా మనకి గ్లౌజ్ అయితే ఇచ్చారు, షాక్ ప్రూఫ్వి. అండ్ క్వాలిటీ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వాలి. ఇవి కూడా చాలా బాగున్నాయి. యూజ్ అండ్ త్రో అయితే కాదు, ఇవి వేసుకొని వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవైతే పక్కన పెట్టేస్తున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాంప్స్ అయితే ఇచ్చారు లైట్ని హోల్డ్ చేయడానికి. ఇవ్వండి క్లాంప్స్, హెవీ క్లాంప్స్ అనమాట, వెయిట్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇలాంటివి అయితే 2 ఇచ్చారు మనకి. సో ఇది ఇంకో క్లాంప్. నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్సెసరీస్ బాక్స్. ఇందులోనే మనకి హార్నెస్, లైక్ స్విచ్, ఎవ్రీథింగ్ అన్నీ ఇందులోనే ఉంటాయి. వైరింగ్ అంతా కూడా ఇందులోనే ఉంది. అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి స్పాట్లైట్ యాక్సెసరీస్. సో ఈ స్పాట్లైట్ యాక్సెసరీస్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే క్లాంప్స్ ఇచ్చారు, చిన్న క్లాంప్స్. అండ్ ఇవి కూడా లైక్ 3M టేప్ కూడా ఇచ్చారు, ఎందుకో మనకు తెలియదు, అక్కడికి వెళ్ళాకైతే మనకు తెలిసేది, చూద్దాం. సో నెక్స్ట్ అయితే మొత్తం హార్నెస్ అండ్ వైరింగ్ అయితే ఇచ్చారు. ఇందులోనే మీకు స్విచ్ కూడా ఉంటుంది. ఇదేమో హార్నెస్, ఇదంతా చాలా బరువు ఉంది. ఇది మంచి హార్నెస్, లైక్ మోటో జీనియస్ వాళ్ళ బ్రాండ్ ఇచ్చారు, ఓన్ బ్రాండ్ది. అండ్ నెక్స్ట్ స్విచ్ వచ్చేసి ఇది స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదేమో ఆన్ ఆఫ్, ఇది ఆన్ ఆఫ్కి ఫ్లాషర్. అండ్ ఇదేమో మోడ్స్కి, నాకు తెలిసినంతవరకు ఇదే. అండ్ వాళ్ళ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో మళ్ళీ 2 క్లాంప్స్ అయితే ఇచ్చారు. అండ్ వీటికి కావాల్సిన బోల్ట్స్ అన్నీ, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేసారు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆయిల్లో సంథింగ్, అది కూడా వీళ్ళు ప్యాక్ చేసేది ఇచ్చారు. సో ప్రీమియంగా ఉంది ప్యాకేజింగ్ మాత్రం. సో వీళ్ళైతే ఏ చిన్న ప్రోడక్ట్ కూడా మిస్ అవ్వలేదు, ప్రతిదీ ఇంక్లూడింగ్ జిప్ టైస్తో సహా అన్నీ ఇచ్చారు. సో యాక్సెసరీస్లో మీకు ఏమొచ్చినా ఇప్పుడు మొత్తం క్లియర్గా బయట అయితే పెట్టాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనకి గ్లౌజ్ ఇచ్చేసారు. ఇది 1 time యూజ్ అయితే ఏం కాదు, బాగానే యూజ్ చేసుకోవచ్చు ఈ గ్లౌజ్ని. నెక్స్ట్ వచ్చేసి ఇవి హెవీ డ్యూటీ మౌంట్స్ అనమాట. సో వెయిట్ కూడా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వైరింగ్స్ మొత్తం టై చేసుకోవడానికి మీకు జిప్ టైస్ కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ హార్నెస్ అండ్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ 2 sets ఆఫ్ మీకు మౌంట్స్ అయితే ఇచ్చారు మళ్ళీ. అండ్ వాటికి కావాల్సిన స్క్రూస్ అండ్ ఇంక్లూడింగ్ ఆయిల్ కూడా ఇందులో అయితే ఇచ్చేసారు వాళ్ళు, మేబీ స్క్రూకి ఈజీగా ఉండడానికి. అండ్ ఇక్కడ కొన్ని కప్లర్స్ అయితే ఇచ్చేసారు మీకు. ఇంకా మెయిన్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ఇంపార్టెంట్ అయితే MG స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో ఇదైతే పక్కన పెట్టేస్తున్నా. అండ్ ఇదే అనమాట లైట్. సో చూసారు కదా, లిటరల్లీ నా హెడ్ సైజ్ అంత ఉంది, అంత పెద్దది. సో ఈచ్ లైట్ వచ్చేసి 80 watt, టోటల్ అవుట్పుట్ వచ్చేసి 160 watt.
అండ్ ఈ ఎల్లో క్యాప్స్ అయితే రిమూవబుల్. మెయిన్ ఎల్ఈడి వచ్చేసి వైట్ కలర్. చూద్దాం అది కూడా. సో క్యాప్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు, సింపుల్. సో ఇదే అనమాట క్యాప్. ఇది పెట్టుకుంటే మనకి ఎల్లో లైట్ అయితే వస్తుంది, ఎల్లో ఫాగ్ లైట్. ఎప్పుడైనా బాగా ఫాగ్ ఎక్కుంటే ఇదైతే యూజ్ చేయవచ్చు. సో ఇదే 7 LEDs ఇది కూడా. హెచ్జేజీలో కూడా 7 LED ఫాగ్ లైట్ అయితే ఉంది. బట్ నేను అది వదిలేసి ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని అవుట్పుట్ అండ్ బ్రైట్నెస్. నేను రెండు కంపేర్ చేసి చూశాను అక్కడ, లైక్ ఆ షాప్లో రెండు వేసి చూపించారు. దీని బ్రైట్నెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే దీని బ్రాండింగ్ అనేది ఎవరికి తెలియదు ఇంకా. నాకు తెలిసినంత వరకు తెలుగు స్టేట్స్లో అయితే చాలా తక్కువ మంది తెలుసు, కొంచెం నార్త్ సైడ్ అయితే యూస్ చేస్తారు. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మీకు డిఆర్ఎల్స్ అనమాట. నైట్ టైం వర్క్ అవుతాయి డిఆర్ఎల్స్, ఆన్ చేసుకోవచ్చు, మెయిన్ లైట్తో సంబంధం లేదు. సో ఎప్పుడైనా కొంచెం ఫాగీగా ఉన్నప్పుడు సిటీలో ఉంటే కనుక ఈ డిఆర్ఎల్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ ఇన్స్టలేషన్, కప్లర్స్ అయితే ఇచ్చారు చూసారు కదా. ఎక్కడ మనకి వైరింగ్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్సూరెన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. అండ్ పోలీస్ కేస్ అంటారా, ఎస్ ఇల్లీగలే. బట్ సిటీ రైడ్స్లో కాకుండా కొంచెం ఎక్కడన్నా మీరు ఆఫ్ రైడింగ్కి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా లైక్ కొండల్లో లేకపోతే మంచి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఫాగీగా ఉంటే అక్కడైతే యూస్ చేసుకోవచ్చు ఎల్ఈడీస్. కానీ జనరల్గా చూసుకుంటే మాత్రం ఇల్లీగలే. బట్ ఏం చేయలేం, సిటీలో అయితే అస్సలు యూజ్ చేయకూడదు. సిటీలో మీరు ఇవి పెట్టుకొని తిరిగారంటే ఫస్ట్ అట్రాక్షన్ అయితే మీరే ఉంటారు పోలీసులకి. సో అదైతే చూసుకోండి, కొంచెం సేఫ్గా ఉండండి. అండ్ హెచ్జేజీలో సేమ్ ఇంతే సైజ్ ఉంది, కొంచెం ఇదైతే వెయిట్ తక్కువ ఉంది నేను కంపేర్ చేసినప్పుడు చూస్తే. బట్ ప్రీమియంగా ఉందన్నమాట, లైట్ వెయిట్ అండ్ ప్రీమియంగా అయితే ఉంది ఈ ప్రోడక్ట్. హెచ్జేజీ ఎప్పటి నుండో అదే ప్రోడక్ట్ అయితే లైక్ రిలీజ్ చేస్తూనే వచ్చాడు. రీసెంట్గా అందులోనే మీకు స్ప్రెడ్ అండ్ స్పాట్ లైట్ ఉన్న ఒక లైట్ అయితే రిలీజ్ చేశాడు. హెచ్జేజీలో అదే టాప్ ఇప్పుడు నాకు తెలిసి. అది అరౌండ్ మీకు 170 వాట్స్ ఏమో అవుట్పుట్ ఇస్తుంది అది. బట్ అది 10,000 దాకా అయితే వెళ్ళిపోయింది. సో అది మన బడ్జెట్ దాటేసి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే మీకు లాస్ట్లో చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఈలోపు అయితే లైక్ చేసుకోండి, ఫ్రీ అదైతే మనకి. సో సిటీలో తిరిగితే మనకి ఏంటి లైక్ పోలీసులు పట్టుకుంటారు అన్నీ అని చెప్పాను కదా. సో దాని గురించి కూడా వీళ్ళు బాగా అనాలిసిస్ చేసి ఒక సొల్యూషన్ అయితే మన దగ్గరికి వచ్చారు. సో ఇది వచ్చేసి మీకు ఎల్లో ఫాగ్లైట్ కోసం క్యాప్ అనమాట. ఇప్పుడు సిటీలో తిరిగేటప్పుడు వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే పోలీసులకి చిన్న ట్విస్ట్ అయితే ఉంది. సో వాళ్ళే ఒక క్యాప్ అయితే ఇచ్చేసారు, మోటోజీనియస్ బ్రాండ్ వాళ్ళు. సో ఇది పెట్టుకుంటే కొంచెం వాళ్ళ టెన్షన్ అయితే మనం గ్రాప్ చేయం. సో బెటర్ కదా. సో ఇది బెస్ట్. మీకు ఇది కూడా ఫిట్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు. సో సింపుల్ అనమాట, ఇంతే పెట్టేసాం. సో ఇది వచ్చేసి మోటోజీనియస్ది బ్రాండింగ్తో ఉంది క్యాప్. సిటీ రైడ్స్ లైక్ సిటీలో యూజ్ చేయకుండా ఉండాలనుకుంటే కనుక ఇది పెట్టేసుకోవచ్చు. ఆర్ఎల్స్ బాగా ఫాగ్ ఉంటేనేమో ఇది యూజ్ చేసుకుంటారు, లైక్ ఎల్లో ఎల్ఈడి క్యాప్ పెట్టుకొని. అసలు ఫాగ్ లేదనుకుంటే కనుక వైట్ లైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నాకు ఇది అరౌండ్ 7,000 అయితే పడింది. సో బయట నేను చాలా స్టోర్స్లో అయితే చూశాను. సో నాకు ఎక్కడ ఈ బ్రాండ్ అయితే దొరకలేదు. అండ్ ఆన్లైన్లో చూసిన దాంట్లో వీళ్ళ మెయిన్ వెబ్సైట్లో వచ్చేసి అరౌండ్ 10,000 ఉంది, 9,000 ఉంది. అండ్ ఇంకోటి స్పారిఫై ఇంకో ఏదో వెబ్సైట్లో చూశాను, అక్కడైతే 8,000 ఉంది. అండ్ బైక్ స్టార్ సంథింగ్ ఎవరిదో ఉంది యూట్యూబర్ది, తన వెబ్సైట్లో అయితే 7,000 ఉంది. సో అక్కడ నుండి అయితే మనం చెక్ చేసుకోలేం, అక్కడ నుండి ఫాల్ట్ ప్రోడక్ట్ వచ్చినా మనం ఏం చేయలేం కాబట్టి. సో నేను నియర్ బై చాలా సెర్చ్ చేసి చెక్ చేసుకొని తీసుకున్నా. ఈ షాప్ అయితే నేను మర్చిపోయాను, ఇప్పుడు వెళ్తాను అక్కడ ఇన్స్టలేషన్ కోసం. సో అక్కడ షాప్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీకు క్లియర్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇదే వాళ్ళ దగ్గర ఉన్న ఫైనల్ పీస్. మీరు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చి తెప్పించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెస్తారు వాళ్ళు. ఇందులోనే నెక్స్ట్ VK90 అయితే ఉంది, బట్ అది 10,000కి అయితే వెళ్ళిపోతుంది. మనకంత అంత వర్త్ అనిపించలేదు 10,000కి, కాకపోతే అవుట్పుట్ కూడా ఎక్కువే. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇదా హెచ్జేజీ అంటే రెండు బెస్ట్ ప్రోడక్ట్సే. ఈవెన్ షాప్ కీపర్ కూడా అదే అన్నాడు, రెండు బెస్ట్ ప్రోడక్ట్స్ అని. బట్ ఇదేంటంటే ఇది ఎవరికి తెలియదు, మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్కి అసలు ఇది ఒక బ్రాండ్ ఉందనేది ఎవరికి తెలియదు. బట్ ఏదైతే హెచ్జేజీ ఉందో అది లైక్ ఎలా అంటే హాట్ కేక్ లాంటిది, వెంటనే వెళ్ళిపోతాయి అవి. సో అందుకని చెప్పేసి అందరూ అదే తీసుకుంటారు. బట్ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అవుట్పుట్ ఎక్కువ, లైక్ అది ఏమో 140 వాట్, ఈచ్ 70 వాట్, ఇదేమో 160 వాట్, ఈచ్ 80 వాట్ అనమాట. అండ్ రెండోది వచ్చేసి అది మీకు ఓల్డ్ లుక్ ఉంటుంది, ఇది కొంచెం న్యూ లుక్ అడ్వాన్స్డ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మూడోది హెచ్జేజీ ఫాగ్ ల్యాంప్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇదేంటంటే దాంతో కంపేర్ చేస్తే నాకు తెలిసి కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి. సో మన బైక్ కూడా ఎక్కువ వెయిట్ యాడ్ చేయకుండా ఉంటాం మనం.
అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి దీనికి డిఆర్ఎల్స్ ఉంటాయి, దానికి డిఆర్ఎల్స్ ఉండవు. అండ్ అక్కడ మీరు స్విచ్ కానీ అవన్నీ లైక్ ప్రీమియంగా అయితే ఏమి ఉండవు. ఇందులో అయితే స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నైట్ టైం కూడా ఈ స్విచ్ నాకు తెలిసి ఇల్యూమినేట్ అవుతుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అండ్ అందులో కూడా మీకు హార్నెస్ కిట్ ఎవ్రీథింగ్ హెచ్ఏజీ నుండి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెచ్ఏజీలో మీకు ఇంకోటి లైక్ సిటీ రైడ్స్ కోసం కవర్ అయితే ఉండదన్నమాట, ఎక్స్పోజ్ అయి ఉంటుంది లైట్. దీనికైతే వీళ్ళ బ్రాండింగ్ది క్యాప్స్ కూడా ఇచ్చారు. సో అన్నీ కంపేర్ చేసుకుంటే కొంచెం వర్త్ ఇదే అనిపించింది. అండ్ అదొక సింపుల్ అన్బాక్సింగ్లో వస్తుంది. రెండింటికి వారంటీ అయితే లేదు. సో మనం ఏం చేయలేం, ఈరోజు తీసుకొని రేపు పోయినా వీడియో ఇవ్వడు, వాడు ఇవ్వడు, వారంటీ అయితే లేదు. ఇదన్నా ఇక మేడ్ ఇన్ ఇండియా, అది మాత్రం మేడ్ ఇన్ చైనా అనుకుంటా హెచ్జేజీ. సో అదైతే వారంటీ అస్సలు క్లెయిమ్ చేయలేరు. ఇదైనా కొంచెం క్లెయిమ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. సో అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే వెళ్ళి ఫిట్టింగ్ అయితే చేయించేసుకుందాము. అండ్ మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు లైట్ గురించి, లైట్ త్రో ఎంత ఉంది అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్ళి ఫిట్ చేయించేసుకుందాం. చలో.